హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ మీడియా. ఈరోజు ఈ వీడియోలో మనం ఐపీఎల్ చరిత్రలోనే టాప్ 10 బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరో తెలుసుకుందాం. నెంబర్ 10 దినేష్ కార్తిక్. 2008 నుండి ఐపీఎల్లో పాల్గొంటున్న దినేష్ కార్తిక్ ఐపీఎల్లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 2022 ఐపీఎల్లో తాను ఆర్సీబీ తరపున మ్యాచ్లను ఫినిష్ చేసిన విధానం అమోఘమని చెప్పవచ్చు. ఇక ఆ సీజన్లో తన బ్యాటింగ్ జోరుకి టీమిండియాలోకి కూడా తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా 2022 సీజన్లో బడా హిట్టర్లను దాటి హైయెస్ట్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్లో చాలా జట్ల తరపున ఆడిన కార్తిక్ ఐపీఎల్లో మొత్తం 242 మ్యాచ్ల్లో 132.7 స్ట్రైక్ రేట్తో 4516 పరుగులు సాధించాడు. ఇందులో 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నెంబర్ 9 రాబిన్ ఉత్తప్ప. 2008 ఐపీఎల్లో డెబ్యూ చేసిన ఉత్తప్ప తన మొదటి సీజన్ను ముంబై ఇండియన్స్ తరపున ప్రారంభించాడు. కానీ ఐపీఎల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నది మాత్రం 2014 ఐపీఎల్లోనే. ఆ ఏడాది మొదటి స్టేజ్లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా సీజన్ సెకండ్ హాఫ్లో మాత్రం గౌతమ్ గంభీర్తో కలిసి ఓపెనింగ్లో బ్యాటింగ్ చేసిన ఉత్తప్ప 137.78 స్ట్రైక్ రేట్తో 660 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను గెలుచుకున్నాడు. ఇక మొత్తం మీద ఐపీఎల్లో 205 మ్యాచ్లాడిన ఉత్తప్ప 130.35 స్ట్రైక్ రేట్తో 4952 పరుగులు సాధించాడు. ఇందులో 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నెంబర్ 8 క్రిస్ గేల్. 2009లో కేకేఆర్ తరపున పాల్గొన్న గేల్ పెద్దగా చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయలేదు. కానీ ఎప్పుడైతే ఆర్సీబీ టీంలోకి వచ్చాడో అతని బ్యాటింగ్ మొత్తం మారిపోయింది. ముఖ్యంగా 2011 మరియు 12 సీజన్లలో గేల్ తన విశ్వరూపాన్ని చూపించాడు. 2013 ఐపీఎల్లో పుణేతో జరిగిన ఒక మ్యాచ్లో టీ20 క్రికెట్లో బ్యాటింగ్ ఎలా చేయాలో ప్రపంచానికి నేర్పించాడు. ఆ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 263 పరుగులు సాధించింది. అందులో క్రిస్ గేల్ ఒక్కడే 17 సిక్స్లు మరియు 13 ఫోర్లతో ఏకంగా 175 పరుగులు చేశాడు. ఇక ఈ క్రమంలోనే గేల్ 30 బాళ్లలోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా ఒక అతిపెద్ద రికార్డును క్రియేట్ చేశాడు. ఇక మొత్తం మీద ఐపీఎల్లో 142 మ్యాచ్లాడిన క్రిస్ గేల్ 148.96 స్ట్రైక్ రేట్తో 4965 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు మరియు 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నెంబర్ 7 ఎంఎస్ ధోని. ఈ పేరుకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. సిఎస్కే తరపున ఆడుతున్న ధోని ఐపీఎల్లోనే ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్. అయితే ధోని తన కెరీర్లో చాలా వరకు డౌన్ ది ఆర్డర్లో బ్యాటింగ్ చేసినప్పటికీ ఈ లిస్ట్లో తన పేరును ఉంచుకున్నాడు. చాలా సందర్భాలలో ధోని తన టీం భారాన్ని తన భుజాలపై వేసుకొని గేమ్ని ఫినిష్ చేశాడు. అది మనం కల్లారా చూసాం. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 250 మ్యాచ్లు ఆడిన ధోని 135.83 స్ట్రైక్ రేట్తో 5082 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నెంబర్ 6 డేవిడ్ వార్నర్. ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఓవర్సీస్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్. 2009లో ఐపీఎల్లో అడుగుపెట్టిన వార్నర్ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఐపీఎల్లో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న బ్యాట్స్మెన్గా వార్నర్ మొదటి ప్లేస్లో ఉన్నాడు. ఇక మొత్తం మీద 176 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేసిన వార్నర్ 139.92 స్ట్రైక్ రేట్తో 6397 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉంటే ఏకంగా 61 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వార్నర్ ఐపీఎల్లో ఎంత కన్సిస్టెంట్గా ఆడుతున్నాడో అని. నెంబర్ 5 సురేష్ రైనా. ఇప్పుడిప్పుడే ఐపీఎల్ చూస్తున్న ఆడియన్స్కి సురేష్ రైనా గురించి పెద్దగా తెలిసుండదు. కానీ ఐపీఎల్ స్టార్టింగ్ స్టేజ్లో ఐపీఎల్లో బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సురేష్ రైనా అని చెప్పేవాళ్ళం. అయితే అటువంటి ప్లేయర్ 2022 ఐపీఎల్లో అన్సోల్డ్ అవుతాడని అసలు ఊహించలేదు. ఏది ఏమైనా సురేష్ రైనా ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్. దాదాపు తన ఐపీఎల్ కెరియర్ మొత్తం సిఎస్కే తరపునే ఆడిన రైనా సిఎస్కేకు ఒక గేమ్ చేంజర్లా ఉండేవాడు. ఒక బ్యాటింగ్లోనే కాకుండా ఫీల్డింగ్ మరియు బౌలింగ్లో కూడా రైనా ఎప్పుడు టాప్లోనే ఉంటాడు. మిస్టర్ ఐపీఎల్గా పేరు తెచ్చుకున్న రైనా ఐపీఎల్లో మొత్తం 205 మ్యాచ్ల్లో 136.76 స్ట్రైక్ రేట్తో 5528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ మరియు 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నెంబర్ 4 ఏబీ డెవిలియర్స్. మనందరికీ తెలుసు ఏబీ డెవిలియర్స్ క్రికెట్ స్టైల్నే మార్చేసిన ఒక గొప్ప ఆటగాడు అని. అలాగే చాలాసార్లు చూసాం ఏబీ బ్యాటింగ్ దాటికి బౌలర్లు ఏ లెంత్ వేయాలి, ఎక్కడ ఫీల్డింగ్ పెట్టాలి అని తల పట్టుకునేవారు. అలాంటి ఏబీ పేరు ఈ లిస్ట్లో ఉందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఐపీఎల్ చరిత్రలోనే
మోస్ట్ సక్సెస్ఫుల్ ఓవర్సీస్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే అది ఖచ్చితంగా డెవిలియర్సే. 2008లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున డెబ్యూ చేసిన ఏబీ ఆ తర్వాత 2011లో ఆర్సీబీ టీంలోకి వచ్చాడు. ఇక ఆర్సీబీలోకి వచ్చిన ఏబీ ఫ్యాన్స్ కి ఎన్నో మరవలేని జ్ఞాపకాలను ఇచ్చాడు. ఎన్నోసార్లు ఒంటి చేత మ్యాచ్లను గెలిపించాడు. ఇక ఐపీఎల్లో మొత్తం 170 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన ఏబీ 151.68 స్ట్రైక్ రేట్ తో 5162 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు మరియు 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు ఐపీఎల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ గెలుచుకున్న బ్యాట్స్మెన్ గా ఏబీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. నెంబర్ 3 రోహిత్ శర్మ. మన టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్, అలాగే వన్ ఆఫ్ ద కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్. ఐపీఎల్ ఇనిషియల్ స్టేజ్ లో డెక్కన్ చార్జర్స్ తరపున డెబ్యూ చేసిన రోహిత్ శర్మ 2011లో ముంబై ఇండియన్స్ లోకి వచ్చాడు. ఇక అప్పటి నుండి రోహిత్ శర్మ వెనక్కి తిరిగి చూడలేదు. దాదాపు ప్రతి సీజన్ లో 400 పరుగుల వరకు స్కోర్ చేసే రోహిత్ తన ఐపీఎల్ కెరియర్ లో ఒక సెంచరీ మరియు 42 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక మొత్తం మీద 238 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన రోహిత్ 130.39 స్ట్రైక్ రేట్ తో 6211 పరుగులు చేశాడు. నెంబర్ 2 శిఖర్ ధావన్. మన టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిన శిఖర్ ధావన్ ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్. చాలాసార్లు టీంకు అవసరమయ్యే ఓపెనింగ్ స్టార్ట్ అందిస్తుంటాడు. 2008లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున తన ఐపీఎల్ జర్నీ స్టార్ట్ చేసిన ధావన్ ఐపీఎల్లో మొత్తం 217 మ్యాచ్ల్లో 127.17 స్ట్రైక్ రేట్తో 6617 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు మరియు 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నెంబర్ 1 ది కింగ్ విరాట్ కోహ్లీ. బౌలర్స్తో సంబంధం లేదు, టీమ్స్తో సంబంధం లేదు, గేమ్ ఫార్మాట్తో కూడా సంబంధం లేదు. ఏ ఫార్మాట్నైనా రూల్ చేయడం మన కింగ్ కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. అందుకే అతన్ని గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్గా చెప్పుకుంటారు. అయితే మనం చాలాసార్లు చూసాం విరాట్ తన టీంని సింగిల్ హ్యాండెడ్గా గెలిపించడం. ఒకసారి క్రీజ్లో సెట్ అయ్యాడంటే బౌలర్ల మీద విరుచుకుపడి బ్యాటింగ్ చేస్తాడు. అయితే 2008లో ఆర్సీబీ తరపున డెబ్యూ చేసిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 229 ఇన్నింగ్స్ల్లో 130 స్ట్రైక్ రేట్తో 7263 పరుగులు చేశాడు. అయితే ఇందులో 7 సెంచరీలు మరియు 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా ఐపీఎల్లో ప్రతి టీంకి ఆపోజిట్గా హాఫ్ సెంచరీ చేసిన ఒకే ఒక బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. అయితే ఇన్ని చేసిన విరాట్ కోహ్లీ తన టీంకి మాత్రం కప్ అందించలేకపోయాడు. చూడాలి మరి 2024 ఐపీఎల్లో అయినా ఆ కోరిక తీరుతుందో లేదో. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరికొన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.